హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే షవర్మాని ఎలా చేసుకోవాలో డీటెయిల్ రెసిపీ చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక బోన్లెస్ చికెన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం పట్టేలా బాగా మిక్స్ చేసుకొని ఒక 45 to 1 hour మ్యారినేషన్కి వదిలేయాలి. ఇప్పుడు షవర్మా సాస్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 4-5 దాకా మిరియాలు, 2-3 దాకా ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, ఉప్పు, అలాగే టమాటో సాసు, మయోనీస్, వెనిగర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. షవర్మా సాస్ రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు షాలో ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కాదండి, ఓన్లీ షాలో ఫ్రై. అంటే లో ఫ్లేమ్లో పెట్టి తక్కువ ఆయిల్ వేసి మొత్తం చికెన్ బాయిల్ అయ్యేదాకా మధ్యలో కదుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే బయట ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు బేస్ కోసం 2 కప్పుల మైదా, ఉప్పు, అలాగే షుగరు, బటరు, ఆయిల్, బేకింగ్ పౌడర్ వేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి. 4 నుంచి 5 నిమిషాలు మినిమం కలుపుకోవాలి. తర్వాత 30 minutes వదిలేయాలి. తర్వాత మనం చపాతీలాగే ఉండలు చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండాలి. తర్వాత ఒక పాన్ని హీట్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం కూడా ఆయిల్ వేద్దండి, ఓన్లీ నార్మల్గా రోస్ట్ చేసేసుకోండి. ఇలా ఉంటుంది షవర్మా బేస్ అనేది. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చపాతీలాగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉంటుంది. అచ్చం బయట ఉన్నట్టే ఉంటుందండి బేస్. తర్వాత మనం ఇందాక చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా చాప్ చేసుకోవాలి. తర్వాత షవర్మా బేస్ని తీసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న షవర్మా సాస్ని దాని మీద వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా వెజ్జీస్ ఇష్టం ఉంటే లైక్ క్యాప్సికమ్, క్యాబేజ్ అలాంటివి వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్స్ వేసేస్తున్నాను. నార్మల్గా బయట అయితే వేయరు, ఇది హోమ్మేడే కదా, మనకి నచ్చినవన్నీ వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్స్ వేసేసుకొని తర్వాత పైన కొంచెం టమాటో సాస్ వేసేసుకొని రోల్ చేసేసుకుంటే అంతే, ఇంట్లోనే షవర్మా అనేది రెడీ అయిపోతుంది. బయట ఆ అన్హెల్దీ ఫుడ్ కంటే ఇంట్లో మన చేతులతో మనం చేసుకుని తినే సాటిస్ఫాక్షనే వేరు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా ట్రై చేసి అన్నీ మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.